హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేటితో 4 రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి రెండవ దశ ఎన్నికలు సైతం ముగిసిన సంగతి మనకు తెలిసిందే. అయితే రెండవ దశ ఎన్నికలు ముగియడంతో చాలా వరకు సర్వే సంస్థలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాటి యొక్క ఎగ్జిట్ పోల్ సర్వేలని విడుదల చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనము గమనించాము అంటే ఈ వీడియోలో అస్సాంలో 100కి 100% సర్వేలు ఎటువంటి తేడా లేకుండా 100% బీజేపీ గవర్నమెంట్ రాబోతుంది అనే చెప్తున్నాయి. అది అస్సాంకి సంబంధించి. కేరళకు వచ్చాము అంటే 90% సర్వేలు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పినరన్ విజయ్ పార్టీ ఎల్డిఎఫ్ ఏదైతే ఉందో అది అధికారాన్ని కోల్పోబోతోంది, యూడిఎఫ్ అధికారంలోకి రాబోతోంది అని చెబుతున్నాయి. తర్వాత మనము తమిళనాడు విషయంకి వచ్చాము అంటే ప్రస్తుతం అధికారంలో స్టాలిన్ నేతృత్వంలో అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ మళ్ళీ తన అధికారాన్ని నిలబెట్టుకోబోతోంది అనేసి దాదాపు అగ్రభాగం సర్వేలు చెప్తున్నాయి. కొన్ని సర్వేలు మాత్రం హంగ్ రాబోతుంది, విజయ్ ఎవరైతే ఉన్నారో ఆయన కీలక పాత్ర పోషించబోతున్నారు, ఎందుకంటే ఇవి రెండు పోటాపోటీగా వచ్చే అవకాశాలు ఉన్నాయని కొన్ని సర్వేలు మాత్రం చెప్తున్నాయి. ఇంకా మనం ప్రధానంగా ఈ వీడియోలో దేశం మొత్తం కూడా దేశంలో ఎక్కువ మంది హిందువులు ఎదురు చూస్తున్నటువంటి ఫలితం వెస్ట్ బెంగాల్. దానికి సంబంధించి మనం ఈ వీడియోలో మనకు అవైలబుల్గా ఉన్నటువంటి 4 సర్వేలు ఏం చెప్పాయనే విషయం చాలా స్పష్టంగా మాట్లాడుకుందాము. ఇక్కడ మనం గమనించాము అంటే ఫస్ట్ వన్ పీపుల్స్ పల్స్. ఓకే, సర్వేలోకి వెళ్లే ముందు మనకి ఇక్కడ మొత్తంగా 294 సీట్లు ఉన్నాయండి. 294 సీట్లు మొత్తంగా ఉంటే మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 148. అంటే ఎవరైనా సరే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అంటే 148 సీట్లు రావాలి. సో దాన్ని బట్టి ఇప్పుడు మనకు సర్వేలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూసాము అంటే పీపుల్స్ పల్స్ అనే ఒక సర్వే ఇచ్చారు. వీళ్ళు పూర్తిగా మ్యాజిక్ ఫిగర్ కంటే చాలా ఎక్కువ సీట్లు టీఎంసీకి వస్తాయని చెప్పారు. నెంబర్స్ మనం గమనించాము అంటే టీఎంసీకి 177 నుంచి 187 సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి కేవలం 95 నుంచి 110 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది అనేది పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ చెప్పినటువంటి విషయం. రెండవది మ్యాట్రిక్స్ అనేసి ఇంకో సంస్థ, ఇది వచ్చేసి టీఎంసీకి కేవలం 125 నుంచి 140 సీట్లు మాత్రమే వస్తాయి. అలాగే బీజేపీకి ఇక్కడ ఆధిపత్యం ఉంది, 146 నుంచి 161 సీట్లు వచ్చే అవకాశం ఉంది. 148 అనేది మ్యాజిక్ ఫిగర్, అంటే దానికి కాస్త అటో ఇటో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది అనేది రెండవ సర్వే చెప్తున్నటువంటి విషయం. తర్వాత పీమార్క్ అనేసి మూడవ సర్వే ఉంది. ఇది టీఎంసీకి 118 నుంచి 138 సీట్లు, అంటే మ్యాక్సిమం నెంబర్ చూసుకున్నా కూడా ఇక్కడ టీఎంసీకి మ్యాజిక్ ఫిగర్ లేదు. సో 118 నుంచి 138 మాత్రమే. బీజేపీకి మాత్రం మ్యాజిక్ ఫిగర్ కంటే 2 సీట్లు ఎక్కువే ఉన్నాయి దీని ప్రకారం. అంటే లీస్ట్ లిమిట్లో లీస్ట్ కేసులో మనం చూస్తే 150 నుంచి 175 బీజేపీకి ఈ సర్వే ప్రకారం 150 నుంచి 175. అంటే ఈ సర్వే ప్రకారం బీజేపీ సొంతంగా పక్కా మ్యాజిక్ ఫిగర్తో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని చెప్తుంది. తర్వాత చాణక్య స్ట్రాటజీస్, ఇది మనము అంటే పీపుల్స్ పల్స్, చాణక్య స్ట్రాటజీస్, ఇవి రెండు మనం ఎక్కువగా వింటూ ఉంటాము. రెగ్యులర్గా సర్వేస్ నిర్వహించే సంస్థలు ఇవి, కొంచెం క్రెడిబిలిటీ కూడా ఉన్న సంస్థలు. ఈ చాణక్య స్ట్రాటజీస్ ఏం చెప్తుంది అంటే టీఎంసీ 130 నుంచి 140 సీట్లు, అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవచ్చు అనేది చెప్తుంది ఇక్కడ స్పష్టంగా. బీజేపీ 150 నుంచి 160 సీట్లు, అంటే ఈ సర్వే ప్రకారం మనకి బీజేపీ పక్కాగా మ్యాజిక్ ఫిగర్ దాటి గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయబోతుంది అనే విషయాన్ని చెప్తుంది. మనకి ఇక్కడ గమనిస్తే మొత్తంగా మనము 4 సర్వేస్ ఇక్కడ చూసాము. 4ంటిలో 3 పక్కాగా బీజేపీకి కాస్త అటో ఇటో మ్యాజిక్ ఫిగర్ దాటి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది అని చెప్తూ ఉంటే, ఒక్కటి పీపుల్స్ పల్స్ మాత్రమే పక్కాగా మ్యాజిక్ నెంబర్ దాటి టీఎంసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది అని చెప్తుంది. మరి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.